ఇవాళ అయితే అటుకులతో ఉప్మా చేసుకుందాము. అటుకులను అయితే ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి, వాటర్ అంతా తీసేసి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము. పోపు కోసం అయితే పల్లీలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. మీ దగ్గర శనగపప్పు ఉంటే తీసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే పల్లీలు వేసేసుకుందాము. ఇలా పల్లీలు చిటపట్లాడుతున్నప్పుడు మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇందాక చూపించినవన్నీ వేసేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు అటుకులు వేసేద్దాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్. చూసారు కదా, పైన కొంచెం నిమ్మకాయ రసం వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది.